నమస్తే, నేను మీ హరిత. ప్రజెంట్ నేనున్నాను ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 7 షామీర్పేట్లోని హైదరాబాద్ స్కాటిష్ స్కూల్లో. ఈ స్కూల్ 25 ఎకర్స్ లో ఉంది. గర్ల్స్ బాయ్స్ క్యాంపస్ వేరువేరుగా ఉంటాయి. ప్రజెంట్ అయితే +1 +2 ఇక్కడ ఉంది. కోర్సెస్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ కోర్సెస్ ఉన్నాయి. వీటితో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, క్లాట్, శాట్ కోచింగ్ కూడా ఉంటుంది. ఇక స్కూలింగ్ విషయానికి వస్తే ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27 కి అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి. సో ఒకసారి మనం క్యాంపస్ లోపలికి వెళ్దాం రండి. క్యాంపస్ లోపలికైతే నేను వచ్చాను. ఇది గర్ల్స్ కి సపరేటు. దీంట్లో గర్ల్స్ కి కాలేజ్ కమ్ హాస్టల్. Hello everyone, welcome to Hyderabad Scottish. This is Lasya, an MPC student, and I'm truly blessed to be in this college. As a girl, I feel very secure here. I confidently say this is my second home. Hello everyone, I'm Sarika Olive from Junior BPC, and as a BPC student, I feel very lucky for studying in this college as this college provides senior and most neat faculty. నా లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే కంప్లీట్ ఇది బాయ్స్ కు సంబంధించిన బ్లాక్. ఇక్కడే కాలేజ్ అండ్ ఇక్కడే హాస్టల్స్. హాయ్ హలో, మై నేమ్ ఇస్ ఎంబాయ్స్. ఐఎమ్ ఫ్రమ్ అండమాన్ నికోబార్ ఐలాండ్. మన క్యాంపస్ చూసినారు కదా, బాయ్స్ క్యాంపస్ చాలా మంచిగా ఉన్నది. A1 క్వాలిటీస్ మొత్తం ఇస్తున్నారు. ఫుడ్ క్వాలిటీస్ అంతే ఫస్ట్ క్లాస్ ఉన్నది. ఇంకా హైదరాబాద్లో ఇంత పెద్ద క్యాంపస్ ఎక్కడ చూడలేను నేను. ఐఎమ్ సో లక్కీ టు జాయిన్ హైదరాబాద్ స్కాటిష్. Hi, I'm Jashwant. I'm from AP. I'm studying here in the Nature Hands, where you can combine with friendly nature, and you can also very friendly with those management and teachers. Hello everyone, did you ever see such a lavish laboratory in Hyderabad? But yes, you can when you visit the Hyderabad Scottish. The Hyderabad Scottish not only provides the same specific laboratories, పిల్లలకు క్వాలిటీ విద్యతో పాటు స్కిల్స్ తో పాటు వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. స్కాటిష్ స్కూల్ కు వచ్చాక ఒక్కసారి క్రికెట్ గ్రౌండ్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. గేమ్స్ విషయానికి వస్తే పిల్లలకు ఒక్కో గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు నా వెనకాల చూసారా బాస్కెట్ బాల్ ఎంత స్పేషియస్ గా ఉందో చూడొచ్చు. ఇప్పుడు నా వెనకాల వచ్చేసి వాలీబాల్ ఆడుకోవడానికి ఇది ఒక పెద్ద గ్రౌండ్, చాలా స్పేషియస్ గా ఉంది. ఇంకా లెఫ్ట్ చూసినట్టయితే క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నెట్స్ ఇచ్చారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉంది. చూడండి, వెదర్ ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ జిమ్ చేసుకోవచ్చు. స్కాటిష్ లో మీరు వచ్చి చూసినట్టయితే ఇక్కడ చక్కగా పిల్లల కోసం ఆలోచించి స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పెద్దగా అరేంజ్ చేశారు. ఇది ఆక్సిజన్ పార్క్. ఇప్పుడు ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు డైరెక్టర్ యాంటనీ తెరిసా. వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్లానింగ్ ఏంటి? 6th నుంచి 12th వరకు అనుకుంటున్నామండి. అంటే 2 కరికులమ్స్ ఉన్నాయి మనకి, ఒకటి సిబిఎస్ఈ అండ్ స్టేట్. సో ఫ్యూచర్లో ఎన్ఈపి మోడల్ అలైన్మెంట్లో వెళ్ళడానికి వీ హ్యావ్ ప్లాన్ ఫ్రమ్ 6 to 12 అలాంగ్ విత్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ కరికులం విత్ ఇంటర్మీడియట్ +1 +2. అడ్మిషన్ స్టార్ట్ చేశారా ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి? ఆల్రెడీ వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ అడ్మిషన్స్ వస్తున్నాయి, బట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. లిమిటెడ్ ఎందుకు అనుకుంటున్నారు? పెద్ద క్యాంపస్ కదా. ఇట్స్ ఆల్మోస్ట్ 1,20,000 SFT క్యాంపస్ టోటల్ ఒక కంపౌండ్ లో ఉంది అంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ క్యాంపస్ విత్ 25 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ అవర్ హ్యాండ్. సో మా థాట్ ప్రాసెస్ లిమిటెడ్ స్ట్రెంత్ విత్ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ ఇస్ వాట్ ఈస్ అవర్ థాట్. లిమిటెడ్ స్ట్రెంత్ అంటున్నారు. ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది ఏమన్నా ఉంటుందా? ఫర్ ఎవ్రీ స్టూడెంట్ మనకు ఖచ్చితంగా ఎంట్రన్స్ ఉంటుందండి. దే ఆర్ కమింగ్, దే ఆర్ సీయింగ్, ఆఫ్టర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. స్కూల్ స్టూడెంట్స్ కి ఒక టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కి ఒక టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్ దాట్ దే కమ్ ఫార్వర్డ్ టు టేక్ అన్ అడ్మిషన్. ఎలాంటి పిల్లలకు ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుందని చెప్పొచ్చు? వాడి యొక్క స్టాండర్డ్ మాకు ముందే తెలవడానికి ఎగ్జామ్ పెట్టడమే కానీ వాడిని తీసుకోవద్దా అనే ఇంటెన్షన్ తో కాదు. బికాస్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ ఇంపార్టెంట్. వాడు ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో హీ విల్ బీ టాలెంటెడ్. ఇప్పుడు +1 +2 చూసుకున్నట్టయితే ఎలాంటి కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి? వీ వాంట్ టు రన్ అ ప్యూర్ కాలేజ్, అంటే ఒక స్కూలింగ్ రన్ చేయాలనుకుంటున్నాం. దోస్ డేస్ వీ యూస్ టు హ్యావ్ అ కాలేజ్ ఆఫ్ ఆల్ ద స్ట్రీమ్స్ ఇన్ వన్ బిల్డింగ్, లైక్ ఇన్ వన్ కాలేజ్. అంటే ఒక కంపౌండ్ వాల్ లో అన్ని స్ట్రీమ్స్ ఉండేటివి. 6th క్లాస్ లో జాయిన్ చేస్తే ఇంటర్మీడియట్ వరకు ఇంకా వేరే వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్
ఒక స్టూడెంట్ ఎంపీసీ చేస్తా అంటాడు, ఒక స్టూడెంట్ బైపీసీ అంటాడు, ఒక స్టూడెంట్ సిఏ అంటారు, అంటే నేను ఎంఈసీ తీసుకుంటా, సిఈసీ తీసుకుంటా, లైక్ డిఫరెంట్ గ్రూప్స్. ఎర్లియర్ డేస్ నేను చదువుకున్న టైంలో కూడా ఐ యూస్ టు హ్యావ్ డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ వన్ కాలేజ్. నౌ ఇట్ ఇస్ స్పెసిఫైడ్ లైక్ దిస్ ఇస్ ఐఐటి కాలేజ్, దిస్ ఇస్ నీట్ కాలేజ్, అలా ఇండిపెండెంట్ బిల్డింగ్స్ తీసుకొని దే ఆర్ డూయింగ్ ఇట్. So we want to come out of all that stuff, and we have prepared this beautiful campus for the students, giving them stream offers like all the like stream offers like MPC, BIPC, CEC, MEC, and their competitive exam programs kuda like IIT coaching kanivan, NEET kaniyandi, CSC, CLAT kanivan, anni coachings kuda mem istunnam. So we are giving them sports which has every facility, like you have under 17 ఆడే అంత పెద్ద క్రికెట్ స్టేడియం ఉంది with the floodlights. ఇది కాకుండా స్విమ్మింగ్ పూల్ ఉంది వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి కూడా. సో దిస్ ఇస్ నాట్ ది ప్లేస్ వేర్ దే విల్ ఓన్లీ కమ్ స్టడీ అండ్ గో. అంటే ఒక కరికులంని ఎలా డిజైన్ చేసామంటే అకాడమిక్స్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వాడికి మిగిలిన టైంలో హౌ వీ హ్యావ్ టు డెవలప్ హిస్ స్కిల్స్ ఇన్ స్పోర్ట్స్, హౌ వీ హ్యావ్ టు డెవలప్ ఇన్ స్కిల్స్ ఇన్ అదర్ యాక్టివిటీస్ అనేది we are focusing on. Apart from this, if you see, we have a lavish laboratory, 30,000 SFT laboratory నాకు తెలిసి హైదరాబాద్లో ఎక్కడా లేదు. We are giving them. So ఆ 30,000 square feet laboratoryలో we are planning AI, robotics, computers and other many more. దాంట్లో ఇంట్రడ్యూస్ చేసి ఒక చైల్డ్ ఒక రోబోట్ని ప్రిపేర్ చేసి అంత ఎక్విప్మెంట్ పెట్టి సైన్స్ ల్యాబ్స్ కాకుండా ఇవన్నీ పెట్టి we are trying to give our best in a very very feasible కాస్ట్. ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తారు ఇక్కడ, ఫ్యాకల్టీ అండ్ టీచర్స్ గురించి? అంటే ఒక పేరెంట్ చూడాల్సింది మెయిన్ క్యాంపస్ తో పాటు స్టూడెంట్ కి కావాల్సింది లెక్చరర్. ఎందుకంటే లాంగ్ అవర్స్ ఒక లెక్చరర్ తోనే ఒక టీచర్ తోనే స్టూడెంట్ ఉంటారు బైండ్ అయ్యి. వాడి యొక్క ప్రతి మూమెంట్ ని గమనించేది కూడా టీచరే, బికాస్ ఐఎమ్ అ పర్సన్ హూ ఇస్ టీచింగ్ ద స్టూడెంట్. సో కెమిస్ట్రీ చెప్తాను నేను. సో ఐ నో హౌ టు రీచ్ ద సైకాలజీ ఆఫ్ అ స్టూడెంట్. మీరు డైరెక్టర్, ఇక్కడ కెమిస్ట్రీ కూడా టీచ్ చేస్తూ ఉంటారు కదా, ప్రతి స్టూడెంట్ మీద ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే వీఆర్ నాట్ అంటే ఒక క్లాస్ లో ఒక 70-80 మెంబర్స్ ని పెట్టేసి వీఆర్ నాట్ టీచింగ్ ద క్లాస్ కి 40 స్టూడెంట్స్ అంటే లిమిటెడ్ 40 ఉంటారు. సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ వైజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫర్ ఓన్లీ 40 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంతకన్నా ఒక స్టూడెంట్ ని కూడా ఎక్కువ పెట్టాం. కాలేజ్ లో 40 స్టూడెంట్స్ ఉంటారు, స్కూల్లో వచ్చేసి 30 స్టూడెంట్స్ పర్ క్లాస్ ఉంటారు. అండ్ దే ఆర్ డిజిటలైజ్డ్ బోర్డ్స్ ఉంటాయి, సో డిజిటల్ గా టీచ్ చేయొచ్చు. అండ్ అగైన్ వీ హ్యావ్ నార్మల్ బోర్డ్స్ ఆల్సో. ఫుడ్ విషయానికి వస్తే, ఫుడ్ ఇట్ ఈస్ లైక్ ఇన్ హౌస్ కిచెన్ అండి. మన దగ్గర వీ హ్యావ్ అ మాస్టర్ హూ ఇస్ విత్ అస్ సిన్స్ ఇయర్స్ లాంగ్ లో మాతో ఉన్న మాస్టర్. హీ ఈస్ అ వెరీ వెరీ గుడ్ చెఫ్. ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి అని చెప్పేసి ఎవ్రీడే ఎగ్స్ ఇస్తాము. అండ్ ఎగ్స్ ఇవ్వని రోజులు వీ ప్రొవైడ్ దెమ్ చికెన్ ఆర్ పనీర్ ఫర్ వెజిటేరియన్స్. అండ్ ఎవ్రీ డే దే హ్యావ్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్. బ్యాలెన్స్ చేస్తారు, బ్యాలెన్స్ చేస్తామండి. బ్యాలెన్స్ డైట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ ఇన్ దే ఫుడ్. మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇది అందుబాటులో ఉంటుందా లేదా అని మీరేం చెప్తారు ఫీ స్ట్రక్చర్ గురించి? బయట కాలేజెస్ తో కంపేర్ చేస్తే వీఆర్ విత్ ద సేమ్ కాస్టింగ్. వీఆర్ ప్రొవైడింగ్ అకాడమిక్స్ అలాంగ్ విత్ స్పోర్ట్స్, అలాంగ్ విత్ యోగా. ఎర్లీ మార్నింగ్ యోగా సెషన్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్డ్ అన్ని సిస్టమాటిక్ వేలో ప్రొవైడ్ చేస్తూ వీఆర్ గివింగ్ దెమ్ ఇన్ అ వెరీ 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 ఫీజిబుల్ కాస్ట్. అమ్మాయిల సెక్యూరిటీకి సంబంధించి ఏం చెప్తారు? ఎవ్రీవేర్ యూ హ్యావ్ CCTV కవరేజెస్, ఎవ్రీవేర్ సెక్యూరిటీ 24/7. పిల్లలకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎమర్జెన్సీ కేర్ ఉంటుందండి. వీఆర్ టైడ్ అప్ విత్ నియర్ బై హాస్పిటల్. ఇఫ్ ఎనీ మోర్ ఎమర్జెన్సీ ఇస్ దేర్, మనకి ఇన్ హౌస్ నర్స్ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి స్కాటిష్ లో. మీ పిల్లల్ని గనక ఇక్కడ జాయిన్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.